ఈ వీడియో చూస్తే నాకు చాలా చాలా బాధగా ఉందండి. ఎంత మూర్ఖంగా ప్రవర్తించారంటే వీళ్ళని అసలు ఫ్యాన్స్ అంటారండి. అసలు కొంచెమైనా వాళ్ళు ఆలోచించాలి కదా. ఆ పాప అసలు ఎంత భయపడుతుందోనండి. కనీసం వాళ్ళకి ట్విన్స్ పుట్టారని అందరికీ తెలుసు. సో ఫ్యాన్స్ ఆనందం కోసం మన చిరంజీవి గారు వాళ్ళు తన ఇన్స్టాతో షేర్ చేసుకున్నారు. అలానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయినప్పటికి కూడా ఈ ఫ్యాన్స్ అని చాలా చిల్లరగా బిహేవ్ చేస్తున్నారండి. పాప మాకు ఇంకా రా పాప ఎంత భయపడుతుందోనండి. ఇక్కడ గమనిస్తే రామ్ చరణ్ గారి చెయ్యి పట్టుకొని లాగుతున్నారండి. అసలు ఏంటండి అసలు ఇది ఎంత చూడటానికి మనం కూడా మనుషులమే కదా, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ ఫ్యాన్స్ ఉండాలి, అభిమానం ఉండాలి. మరీ ఇంత గలీజ్గా నా అభిమానం, మీ అభిమానము ఇలా నా చాటుకునేది వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంది. వాళ్ళు పాపం ఏమీ అనలేక ఏమీ చెయ్యలేక అలా వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కసారి ఒక 10 మందిలో గుండా వెళితే నీకు ఎంత చిరాకు వచ్చింది. అలానే వాళ్ళు అంతమందితో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉండిద్దో. సో వాళ్ళు ఫ్యాన్స్ కోసం చేస్తారు నిదానంగా. కనీసం పుట్టిన ఆనందానైనా వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళు ఆనందపడిన తర్వాత మనకు తప్పకుండా షేర్ చేస్తారు. వెంటనే చిరంజీవి గారు షేర్ చేశారు. కానీ ఈ ఫ్యాన్స్ కాదండి వీళ్ళు. వాళ్ళకి బాబు పాప పుట్టారు, అందరికీ తెలుసు. ఏదైనా బాబు పాపను చూసుకోవటానికి తన పిల్లతోటి వెళుతుంటే క్లింకార పాపతోటి షర్టుల్లాగా చేతుల్లాగా ఇదండి ఫ్యాన్స్. ఒక అతనేమో కోసుకొని రామ్ చరణ్ గారికి బొట్టు పెడతారు. అభిమానం నిన్ను బ్లడ్ తీసి ఆయనకి బొట్టు పెట్టమన్నారా? ఆయన మూవీ వచ్చినప్పుడు నువ్వు ఎంతైనా కానీ నీ అభిమానం టికెట్ రూపంలో కొని చూసి ఆనందపడాలి, అంతే తప్ప వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్లుగా అసలు ఎట్లా మీద పడిపోతారండి. నిజంగా అపోలో హాస్పిటల్స్లో రూల్స్ ఉంటాయి, మరి ఎందుకు ఈ ఫ్యాన్స్ని అందరినీ ఇలా రానిచ్చారో అర్థం కావట్లేదండి. నిజంగా చాలా కోపం బాధగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు క్లింకారా పాపని చూపించలేదు మనకి. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి, ఎప్పుడు ఫ్యాన్స్కి చూపించాలి, ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకు ఉండిద్ది. కానీ మరీ అంత విపరీతంగా అసలు ఎగబడి షర్టుల్లాగి మనుషుల్లాగి ఇలా చేసే కదా ఆ రోజు అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఆ పాప బాబు తొక్కిసలాటలో ఒక తల్లి కోల్పోయింది. అలానే ఒక బాబు కూడా ఆ దుస్థితికి వెళ్ళిపోయారు. కేవలం ఈ ఫ్యాన్స్ తొక్కుడు వల్లనే పాపం ఆ రోజు అలా అయిపోయారు. కానీ అంత ఘోరం కదా, మనుషులే కదా, వాళ్ళు మనుషులే కదా, మనుషుల్లాగా మనం బిహేవ్ చేయాలి కదా. అలాగ మరీ అసలుకి ఎట్లా బిహేవ్ చేస్తారంటే ఇంకో పేరు అన్నా కానీ బాగోదని అంటమే తప్ప ఏంటిది. మన కుటుంబంలో మనకి పిల్లలు ఉన్నప్పుడు ఇంత సంబరాలు ఎందుకు చేసుకోరు? అక్కడున్న వాళ్ళలో మీ అక్కకో మీ తమ్ముడికో మీ చెల్లికో ఎంతమందికి పిల్లలు పుడితే నువ్వు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నావో ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఎవరెవరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకున్నారు. అభిమానం ఉంటే మనం ఈ విధంగా వాళ్ళ మీద చూపించకూడదు. మీ ఫ్యామిలీ చక్కగా మీ అక్కని మీ అన్నయ్యని మీ తమ్ముడిని మీ చూడలేవు, వాళ్ళ కోసం రూపాయి ఖర్చు పెట్టలేవు, వాళ్ళ కోసం చుక్క బొట్టి ఇవ్వలేవు నువ్వు. కానీ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఇలా ఎగబడటాలు లాగటాలు మీ వలన అమాయకమైన వాళ్ళు తొక్కిచాట్లో బలైపోతున్నారు. ఎంత అసహ్యంగా ఉందో చూడటానికి.